హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పాస్తా అండి. అయితే పాస్తా ఫాస్ట్ ఫుడ్ కదా, దాంట్లో మనం కొంచెం వెజ్ చేసి కొంచెం హెల్తీగా అండ్ టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి తయారీ విధానం చూసేద్దామండి. ఇదిగోండి పాస్తా చేయడానికి నేను తీసుకున్న పదార్థాలు. ఇదైతే పాస్తా ఒక కప్పుడు తీసుకున్నాను. ఇది ఇప్పుడు మనం బాయిల్ చేయాలన్నమాట, ఉడకబెట్టాలి. దీంట్లోకి నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇక వెజిటబుల్స్ ఒకటేమో క్యాప్సికము, ఒకటి ఆనియన్ మీడియం సైజు టమాటో, మీడియం సైజు క్యారెట్. ఇవండి నేను పాస్తా చేయడానికి తీసుకున్న పదార్థాలు. ఇప్పుడు ఇవన్నీ ముక్కలు కట్ చేసి, అదేమో పాస్తా బాయిల్ చేయాలి, కూరగాయలేమో ముక్కలు కట్ చేయాలి. అప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇదిగోండి పాస్తా ఉడకబెట్టడానికి వాటర్ వేసాను అనమాట. వాటర్ పెట్టాను గిన్నెలోను. అయితే వాటర్ బాయిల్ అయ్యాక మనము పాస్తా అందులోకి వెయ్యాలి. అయితే పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడం కోసం కొద్దిగా ఇందులో ఆయిల్ వేయాలన్నమాట వాటర్లోను. అలాగే సాల్ట్ కూడా వేయాలండి. నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను, కళ్ళుప్పు. ఉప్పు అయినా సాల్ట్ అయినా వేయండి. వాటర్ బాగా తిరగబడిన తర్వాత అప్పుడు ఇందులో పాస్తా వేసి ఉడికిందాం మనం. అయితే ఈ లోపల మనము కూరగాయలు అవి కట్ చేసుకుందామండి. కూరగాయలు కట్ చేసుకుంటే ఈ లోపల వాటర్ బాయిల్ అయితే ఇది వేస్తే ఉడికిపోతుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట, కూరగాయలు చిన్నగాను. అయితే ఇదిగో పాస్తా ఉడుకుతుంది. ఇది ఇలా నొక్కు చూస్తే ఉడికిపోయిందంటే ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్ట్రైనర్లోకి మనం వడపోసేయాలన్నమాట. ఓకే, ఉడికిపోయాయి ఇప్పుడు ఇవి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చేత్తో నొక్కు పెట్టి చూసుకోండి, ఒకవేళ ఉడికిపోయినట్టే వడపోసేద్దాం. ఇదిగోండి నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కూరగాయలన్నీ వేపుదామండి. మరీ ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు దీంట్లోకి. నేను 1.5 స్పూనే వేసాను ఆయిల్, మరీ ఎక్కువ అవసరం లేదండి. ఓకే, ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్ వేపుదాం. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు, మసాలా కూడా అవసరం లేదండి. కొద్దిగా జీరా పౌడరు, ధనియా పౌడరు, ఆ తర్వాత మిరియాల పొడి, సాల్ట్, కొంచెం కారం ఇవి వేస్తామన్నమాట. ఉల్లిపాయలు కొద్దిగా వేగేటప్పుడే మనం క్యారెట్ కూడా వేసేద్దామండి. క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటాయి కదా ముక్కలు, త్వరగా ఉడకవు. క్యాప్సికమ్ అయితే త్వరగా ఉడుకుతుంది, అది లేటుగా వేసినా పర్వాలేదు. పచ్చిది కూడా తినగలుగుతాం క్యాప్సికమ్. క్యారెట్ అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అది మెత్తబడ్డానికి మనం ఇప్పుడే సాల్ట్ వేసేద్దామండి. కూరగాయలకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను, చూసుకుని వేయాలి. మనం పాస్తాలో ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడకబెట్టాం కదా, జస్ట్ కూరగాయలకి ఎగ్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవి కొంచెం మెత్తగా అయ్యాక ఇప్పుడు వేసేద్దామండి క్యాప్సికమ్, కొత్తిమీర, టమాటో కూడా వేసేయచ్చు. ఇది కొంచెం 1 మినిట్ అలా మగ్గనిచ్చి అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దామండి. కొద్దిగా మగ్గనిద్దాం ఇవి. ఇదిగోండి కూరగాయలు కొద్దిగా మగ్గాయి కదా, ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కారం వేద్దామండి. కొద్దిగానే, ఎక్కువ అవసరం లేదు, ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేయాలండి కొంచెం. అలాగే కొంచెం జీలకర్ర పొడి వేయాలండి. మీరు 2 కలిపి చేసుకున్నా పర్వాలేదు, జీరా ధనియా పౌడరు. అయితే కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను, మళ్ళీ పైన లాస్ట్లో వేద్దామండి మిరియాల పొడి. దీనికి మిరియాల పొడి ఫ్లేవర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది మిరియాల పొడి వేస్తే. ఇవన్నీ ఒకసారి కలిపేసిన తర్వాత మనం ఇప్పుడు ఎగ్స్ పగలగొట్టేసేద్దామండి. ఎగ్స్ వేరే కడాయిలో వేపి చేస్తారు, అవసరం లేదు. మనం అన్ని గిన్నెలు ఖరాబ్ చేసుకో అవసరం లేదు. అయితే కూరగాయలు ఇలా చుట్టూ పరిచేసి వీటిని ఇలాగా దూరంగా పంపించేద్దాం. ఇప్పుడు మధ్యలో ఎగ్ పగలగొట్టి వేసేద్దాం, వేరే గిన్నె అవసరం లేదు. ఓకే,
ఇలా గుడ్లన్నీ నేను 3 వేసాను, మీరు కావాలంటే 4, 5 మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. ఈ కూరగాయలన్నీ ఎగ్స్ మీదకి ఇలా జరిపేసి కప్పేద్దామండి. కప్పేసి దీన్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి కొద్దిసేపు అలాగా కుక్ అవనివ్వాలన్నమాట. ఎగ్ ఉడకాలి కదా, సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు చూద్దామండి. ఎగ్ ఒకవైపు ఉడికింది కదా, ఇంకో వైపు తిరగేయాలి మనం. దీన్ని ఇలాగా ఇంకో వైపు తిరగేయండి. ఇలా తిరగేసాక ఇటువైపు కూడా కొంచెం ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాత అప్పుడు మనం పాస్తా యాడ్ చేద్దాం. ఇదిగోండి ఎగ్ ఇప్పుడు మనం ఇలాగా కట్ చేయాలన్నమాట, ముక్కలు కట్ చేసేయాలి. ఓకే, మరీ చిన్నగా కాదు, కొంచెం ఇలా ముక్కలు కట్ చేసి కలిపేయండి. అవి పెద్దగా కనిపిస్తేనే బాగుంటుంది, చూడడానికి పిల్లలు అట్రాక్ట్ అవుతారు కదా. అయితే ఇప్పుడు పాస్తా మనము ఇలాగ వడపోసుకున్నది ఇందులోకి వేసేయాలండి. ఇదిగో ఇలా స్ట్రెయినర్తో వడపోయాలన్నమాట మొత్తం. ఇప్పుడు ఇదంతా కలపాలండి మనం. ఈ కూరగాయలన్నీ దీనికి పట్టేలాగా మొత్తం ఇలా కలపాలి. ఓకే, ఇదంతా కలుపుదామండి. ఇలాగ మొత్తం అంతా మిక్స్ అవ్వాలి కదా, ఎగ్ కూరగాయలు పాస్తాకి అన్నీ కలవాలన్నమాట. ఈ విధంగా మొత్తం కలుపుదామండి ఈవెన్గా. ఇదిగోండి ఈ విధంగా మొత్తం అంతా కలపాలన్నమాట. ఇదంతా కలిసిపోయిన తర్వాత మరలా మనం కొద్దిగా మిరియాల పొడి వేయాలండి పైన, బాగుంటుంది ఫ్లేవరు. దీనికి ఇదే టేస్ట్ బాగుంటుంది. మిరియాల పొడి వేసిన తర్వాత మరలా నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి, కొత్తిమీర. అప్పుడు ఇదంతా కలిపేసి మనం ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఓకే, ఈ మిరియాల పొడి ఇదంతా కలిపేసి ఇది ఇలాగే తినొచ్చండి. కావాలంటే మీరు టమాటా కెట్చప్ వేసుకోవచ్చు, వేసుకోకపోయినా ఇలాగే బాగుంటుంది. ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మరి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోతే నాకు ఎలా తెలుస్తుంది మీకు ఎలా వచ్చిందో ఏంటి, వివరాలు తెలియాలి కదా. ఓకే అండి, ఈ విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడు మనం. ఇదిగోండి వేడివేడిగా కలర్ఫుల్గా మన పాస్తా రెడీ అయిపోయింది. ఇందులో మనం వెజ్ వేసాము, ఎగ్ వేసాము, ప్రోటీన్, ఫైబర్ అన్నీ వచ్చేస్తాయి కదండి. ఇది కూడా అప్పుడప్పుడు తినొచ్చు అనమాట. ఫాస్ట్ ఫుడ్ అయినప్పటికీ మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా తినొచ్చు అనమాట. ఈ విధంగా ఈజీగా మనము ఏది కావాలంటే అది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.